అందరికీ నమస్కారం అండి. పూరి జగన్నాథ్ క్షేత్రంలో అంతులేని సంపద అనంత పద్మనాభ స్వామి ఆలయ గదులలో కంటే ఎక్కువగా ఉంది అని తెలుస్తోంది. ఈ నిధి విలువ లక్షల కోట్ల రూపాయలలో ఉంటుందని అంచనా. ఇన్నాళ్ళు పూరి రత్నభండాగారంపై కథలు వినిపిస్తున్నాయి. వాటన్నింటికి ఈరోజు 14వ తేదీతో సమాధానం రాబోతుంది. 46 ఏళ్ల పూరి జగన్నాథ రత్న భాండాగారంలోని రహస్య నిధిని తెరిచారు. నిజంగానే ఆ భాండాగారంలో వెలకట్టలేని సంపద ఉందా? దీని గురించి చరిత్ర ఏం చెబుతుంది? 46 ఏళ్ల తరువాత తెరుచుకుంటున్న రహస్య గది ఈరోజు 14న సంచలనాలు వెలుగులోకి వచ్చాయి. పూరి జగన్నాథ్ ఆలయంలో ఎంత సంపద ఉంది అన్నది ఇప్పటి వరకు ఎవరు కూడా వెలకట్టలేకపోయారు. అనంగ భీమ అనే తూర్పు గంగా రాజవంశానికి చెందిన ఒక వ్యక్తి జగన్నాథునికి 2.5 లక్షల మదాల బంగారాన్ని కానుకగా ఇచ్చారని రికార్డులో ఉంది. మన దగ్గర కాసు తులం అన్నట్టే ఒరియాలో మదాలలోనే బంగారాన్ని కొలుస్తారు. ఒక మదాల అంటే 5.83 గ్రాములు. ఈ లెక్కన అనంగ భీమ ఇచ్చిన బంగారము దాదాపు 1500 కిలోలు ఉంటుందని అంచనా. ఇంకా మహారాజా రంజిత్ సింగ్, ఒక సిక్కు చక్రవర్తి, జగన్నాథుడికి బంగారు కానుకలు సమర్పించుకున్నారు. ఈయనే అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్కి కూడా బంగారం ఇచ్చారు. కానీ అమృత్సర్ కంటే పూరి జగన్నాథుడికే రంజిత్ సింగ్ ఎక్కువ బంగారాన్ని ఇచ్చారు. ఇలా ఒకరిద్దరు కాదు, ఏకంగా 46 మంది రాజులు బంగారు ఆభరణాలను, వజ్ర వైఢూర్యాలను స్వామికి సమర్పించుకున్నారు. యుద్ధాలు గెలిచిన ప్రతిసారి గెలిచిన రాజ్యంలోంచి సంపదను తీసుకువచ్చి పూరి జగన్నాథునికే ఇచ్చేశారు. ఈ లెక్కన జగన్నాథునికి రత్నభండాగారంలో ఎంత సంపద ఉంటుందో ఊహించుకోవచ్చు. జగన్నాథునికి వచ్చే కానుకలు రత్నభండాగారంలో భద్రపరుస్తారు. ఈ భండాగారంలో 3 గదులున్నాయి. వీటిలో లోపల గది, బయట గది 2 ఉంటాయి. కానీ ఇవి కాకుండా 3వ గది కూడా ఉందంటున్నారు. అసలు సంపదంతా ఉన్నది ఆ 3వ గదిలోనే అని కొందరి వాదన. బయట గది తలుపులు తెరుస్తూనే ఉంటారు, కానీ లోపల గది తలుపులు మాత్రం 46 ఏళ్ల నుంచి కూడా తెరుచుకోలేదు. ఈ మధ్య ఆ గదిని తెరవడానికి రెడీ అయిన తాళం చెవి మాత్రం, ఆ గది యొక్క తాళం చెవి దొరకలేదు. మిస్టరీగా మారింది. సాధారణంగా జిల్లా కలెక్టర్ పరిధిలో ఉండాల్సినటువంటి తాళం చెవి మిస్ అయింది. మొన్న ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే ఆ గదిని తెరుస్తామని, సంపదను లెక్కిస్తామని హామీ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ గారు. అన్నట్టుగానే ఈరోజు 14న భాండాగార తలుపులు తెరిచారు. గదిలో సంపద విలువెంతో అనేది దానిపై ఇంకా అంతు చెక్కలేదు. అందరి చూపు కూడా దానిపైనే. సాయంత్రం కావడంతో, చీకటి పడటంతో ప్రస్తుతానికి లెక్కింపు అయితే అధికారులు ఆపివేసినట్లు తెలుస్తోంది. రత్నభండాగారంలో ప్రస్తుతానికి నగల లెక్కింపు నిలిపివేశారు. అక్కడికి వెళ్ళినటువంటి అధికారులు మరొకసారి ఉదయం నుండి మొదలు పెడతారని కూడా తెలుస్తోంది. చీకటి పడటంతో 6 గంటలు అయిపోయిన సమయం వలన చీకటి పడటంతో రత్నభండాగార గదికి తాళం వేశారు అధికారులు. అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కమిటీ సమావేశమై ఎప్పుడు లెక్కించాలి అన్నదానిపై ఒక డేట్ ఫిక్స్ చేస్తారు. అప్పుడు నిర్ణయం తీసుకుంటారు. జగన్నాథ స్వామి రథోత్సవాలు జరుగుతున్నాయి ప్రజెంటు. రేపటి వరకు కూడా ఈ రథోత్సవాలు జరుగుతాయి. స్వామివారు ప్రధాన ఆలయానికి, ఏదైతే ఈ రత్నభండాగారం ఉందో అక్కడికి ప్రధాన ఆలయానికి స్వామివారు చేరుకున్నారు రేపు. కాబట్టి ఆ సందర్భంగా భారీగా లక్షల్లో జనసందోహం ఉంటుంది. భక్తుల్ని కట్టడి చేయడం కూడా కష్టమే, దర్శనాలు ఆపలేరు. కాబట్టి అలాగని లెక్కింపు అవుతుంది కాబట్టి దర్శనాన్ని నిలిపివేద్దామా అని అంటే, ఈ రథోత్సవాలు చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటివి. స్వామివారికి ప్రతిష్టాత్మకమైనటువంటి ఉత్సవాలు కాబట్టి భక్తులకు ఆటంకం కలిగించకూడదు అన్నది అధికారుల నిర్ణయం. కాబట్టి ఈ కమిటీ ఇంకొకసారి సమావేశమై భక్తుల రద్దీ తక్కువగా ఉన్నటువంటి రోజులలో ఈ సంపదను లెక్కించుకుందాం అన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చేటట్లుగా తెలుస్తోంది.